కోర్టులో కొంతమంది బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ జీఓఎంఎస్ నెంబర్ 9ని కొట్టేయమని చెప్పి ఒక పిటిషన్ వేశారు. దాంట్లో తన వాదనను వినిపించడం కోసం వారు ఈరోజు ఇంప్లీడ్ పిటిషన్ వేసినారు. ఇంప్లీడ్ పిటిషన్లో తను ఏం చెప్తున్నాడంటే, తన అభిప్రాయము తన ఇంప్లీడ్ పిటిషన్లో తను కోరుతున్నది ఏంటంటే, ఇది ఎవరైతే జీవో ఇచ్చారో ఈ జీవో చట్టబద్ధంగా ఇచ్చినారు. ఎందుకు అంటే 1992లో మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు 44% రిజర్వేషన్లు అని బీపీ మండల్ గారే కమిషన్ ద్వారా చెప్తే దాన్ని రాజ్యాంగ విరుద్ధమని కొంతమంది సుప్రీంకోర్టు పోయిర్రు. దాంట్లో ఇందిరా సహాని అనేట ఆమె వేసిన కేసులో లేదు 50% క్యాస్ట్ సెన్సస్ చేసేంత వరకు ఆపండి అని చెప్పి ఆ రోజు చెప్పినారు. అయినా 50% క్యాప్ ఉంచి ఎప్పటి వరకు క్యాస్ట్ సెన్సస్ చేయమని చెప్పేంత వరకు ఉంచినప్పటికీ కూడా అగ్రకుల రిజర్వేషన్లు 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్, స్పిరిట్ ఆఫ్ ది సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టు ఒపీనియన్కి వ్యతిరేకంగా వాళ్ళు 10% రిజర్వేషన్లు అగ్రకులాలకు ఇచ్చినప్పుడు ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఈరోజు క్యాస్ట్ సెన్సస్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మా ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం మేము క్యాస్ట్ సెన్సస్ చేసినాం. సుప్రీంకోర్టు అభిప్రాయం పేరుకే క్యాస్ట్ సెన్సస్ చేసినాం, రిజర్వేషన్లు ఇచ్చినాం. ఇది తప్పు కాదు అని ఒక మాట చెప్తూ, రెండో మాట ఏం చెప్తున్నారంటే, ఇందిరా సహాని అనే జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు దాటొద్దని ఎందుకు చెప్పి దేంట్లో చెప్పిందంటే, విద్యా ఉద్యోగ రంగాలలో మాత్రమే 50% దాటొద్దని చెప్పింది తప్ప స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కానీ లోకల్ బాడీ ఎలక్షన్లకు రిజర్వేషన్లకు సంబంధించి ఇందిరా సహానిలో ఎక్కడ లేదు. రెండోది 50% రిజర్వేషన్లు దాటొద్దు స్థానిక సంస్థలని ఇందిరా సహాని జడ్జిమెంట్లో సుప్రీంకోర్టులో చెప్పలేదు. కాబట్టి పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ హైకోర్టులో పిటిషన్ వేసిన ఆయన ఇందిరా సహాని జడ్జిమెంట్ ఎక్కడా కూడా ఆయన ప్రస్తావించలేదు. ఆయన కేవలము సత్యనారాయణ రెడ్డి అనే జడ్జిమెంట్, కృష్ణమూర్తి గారు అనే 2 జడ్జిమెంట్లు ఉన్నాయి. ఆ 2 జడ్జిమెంట్లు ఏంటంటే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎట్లా రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనేది పంచాయతీరాజ్ చట్టం కింద 285A కింద ఏది ఉందో దాన్ని అడుగుతూ ఉండే ఆయన. ఒకవైపేమో 50% రిజర్వేషన్లు దాటొద్దని సుప్రీంకోర్టు చెప్పింది, దాటొద్దు అంటాడు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటాడు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఈ విషయం చెప్పలేదన్న విషయం వాళ్ళకు కూడా బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పంచాయతీరాజ్ యాక్ట్ని తీసుకొస్తారు మధ్యలో. కాబట్టి సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం క్యాస్ట్ సెన్సస్ చేసినాం, ఎక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% దాటొద్దని చెప్పలేదు. కాబట్టి విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రం ఆ మాట చెప్పారు. కాబట్టి వాళ్ళు వేసిన కేసును కొట్టేయండి, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోని అమల్లో ఉండే విధంగా చూడమని చెప్పి భారత రాజ్యాంగం ఆర్టికల్ 226 కింద పనిచేసేటటువంటి హైకోర్టు సహజ న్యాయ సిద్ధాంతం క్రింద పనిచేయాలని, ఎక్కడైతే హక్కులకు భంగం కలుగుతుందో అప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాలని, ఇంటర్ఫియర్ అయ్యి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి అనుగుణంగా పనిచేయాలని చెప్పి హనుమంతనగర్ పిటిషన్ వేసినారు. హనుమంతనగర్ ప్రేయర్ ఏంటంటే, చట్ట వ్యతిరేకంగా వాళ్ళు అడుగుతున్నటువంటి కోరిక ఏదైతుందో జీవన్ కొట్టేయమని కేసు ఏదైతుందో దాన్ని కొట్టేయమని చెప్పి హనుమంతనగర్ అడుగుతున్నారు. ఇది 8వ తారీఖు నాడు కేసు ఉన్నది. వారి తరఫున సీనియర్ న్యాయవాదులు అనే మిత్రులు డాక్టర్ కదిరకృష్ణ గారు, నేను నా చలకాని వెంకట యాదవ్, నేను మా మిత్రులు అందరం ఒక బ్యాచ్ ఉంది. హనుమంతన్న గారు వాళ్ళ మిత్రులు సాయి, లక్ష్మణ వీళ్ళందరి తరఫున మేము వాదనలు నిలిచబోతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైట్, థ్యాంక్ యూ. హైకోర్టు అడ్వకేట్ ఫర్ తెలంగాణ. బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్కు సంబంధించినంత మేరకు ఇందిరా సహాని కేసు ఈజ్ నాట్ అప్లికేబుల్. యాజ్ పర్ మై నాలెడ్జ్, ఇందిరా సహాని కేసు ఈజ్ పర్టైనింగ్ టు the reservations which cannot exceeded 50% is only for the educational and employment sectors, not in the political sector. So far there is no any discussion about the political reservation for the backward classes today. This is very unfortunate. But now the government of Telangana now has been taken a dare step to provide 50%, 42% of reservation for the backward class is not illegal. It is very constitutional. Proportional representation, it is proposed by the Constitution of India. The chief architect of the Constitution of India, Dr. Babasaheb Ambedkar, always supported for the proportional representation. There is above 50% of population in Telangana of backward classes, but not being obtained half of the reservations of their population. That is our contention. సో ఈనాడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, జనాభా ప్రాతిపదికన వారి దామాషా ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం అనేటటువంటిది స్థానిక సంస్థల్లోనే
మళ్ళీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఇప్పుడు ఇస్తున్నది ఓన్లీ స్థానిక సంస్థల్లోనే కాదు, బ్యాక్వర్డ్ క్లాస్కు రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి అనేక కమిషన్లు, చెల్లప్ప కమిషన్ కాంచి మొదలు పెట్టుకుంటే ఇక అనంతరామన్, మీరు ఎన్ని కమిషన్ల పేర్లను చెప్పండి, అన్ని కమిషన్లు కూడా ఈ రిజర్వేషన్ ప్రపోర్షనేట్గా ఉండాలి అని చెప్పేసి ప్రతిపాదించింది. ఇప్పటి వరకు బ్యాక్వర్డ్ క్లాస్ జరిగిన అన్యాయాన్ని ఈ రిజర్వేషన్ల శాతం పూర్తి చేస్తుందని కూడా అనుకోము, కానీ కొంతమేరకైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ కొంతమంది ఓర్వలేక, తట్టుకోలేక దాన్ని అలా హైకోర్టు దాకా లాక్కొచ్చే పరిస్థితి వచ్చింది. దాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 100% మాకు నమ్మకం ఉంది, మాకు అనుకూలంగా ఖచ్చితంగా ప్రజలకి లేదా బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇప్పటి వరకు 70 సంవత్సరాల్లో జరిగిన న్యాయం కోసం అయితే తప్పకుండా తీర్పు వస్తుందని మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ సుప్రీంకోర్టు హైకోర్టుకు రిమాండ్ చేసింది కేసును. కాబట్టి ఈ కేసులో ఏ విధంగా చూసినా కూడా బ్యాక్వర్డ్ క్లాస్కి న్యాయం జరుగుతుందనేది మా దృఢమైనటువంటి విశ్వాసం.